రామారావు గారు పొలిటికల్ అనలిస్ట్. సో వీళ్ళు మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా డూండి రాకేష్ గారితో మాట. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు త్వరలో ఉండబోతుంది, ప్యాలెస్లో ప్రకంపనలు, తాడేపల్లిలో నిద్రలేని రాత్రులు అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటి, ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే అండి, ఎన్ని ఏళ్ళు మద్యం కేసులో ఏ మూలకెళ్ళినా వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి చూపిస్తున్నాయి అనేది నగ్న సత్యం. మేం గతంలో చెప్పాం, అమ్మ ఒడి ద డాడీ బుడ్డితో ఏదైతే పేద ప్రజలు 100 రూపాయలు సంపాదించే పేద ప్రజల జేబులో నుంచి కూడా 70 రూపాయల పేరుతో లిక్కర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి డబ్బులు కొట్టేస్తున్నాడు అని గతంలో మేము అనేక మార్లు చెప్పాం. అవన్నీ కూడా ఈరోజు నిజమవుతా ఉన్నాయి. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని మీద ఉన్న సాక్ష్యాలన్నీ కూడా దగ్గరికి తీసినాయి. అసలు లిక్కర్ స్కామ్ లో ఉన్న విషయాలు, ఈ కోట్ల 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఎటు దారి మళ్లించారు అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ఎవరి గోవిందప్ప భారతీకి అత్యంత సన్నిహితుడు కాదా ఈ గోవిందప్ప? ఎవరి కసిరెడ్డి, ఎవరి ధనుంజయ రెడ్డి, ఎవరి కృష్ణమోహన్ రెడ్డి, నిరంతరం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు కాదా వీళ్ళంతా? వీళ్ళందరూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కాదా? దీనికి సమాధానం చెప్పాల్సింది తాడేపల్లి ప్యాలెస్ అని నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. నోటికి ఇష్టం వచ్చినట్టు కేసుల్లో ఇరికిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని మాట్లాడటం కాదు. చట్టం తన పని తను ఎప్పుడు చేసుకెళ్తుంది. అందులో నిజం లేకపోతే చిన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ చేయను. అందులో సాక్ష్యాలు దొరికిన మాట వాస్తవం, డబ్బులు ఎక్కడికి మళ్లించారో చెప్పిన మాట వాస్తవం, దాని మీద చాలా మంది చాలా పేర్లు చెప్పిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా రియాక్ట్ అయినాయి. మేమే కాదు, ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇంకా అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. ఎక్కడెక్కడ డబ్బులు మళ్లించారు, ఎక్కడ స్థలాలు కొన్నారు, ఏ ఊరు నుంచి ఏ దేశానికి వెళ్ళినాయి, అక్కడి నుంచి ఏ రూపంలో మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి రూపంలో పెట్టారు, ఎక్కడ దాచిపెట్టారు అన్న విషయాలు కూడా ఈ రోజు అందరికీ తెలుస్తున్నాయి. చిన్న పేదవాడు తాగే మందు విషయాల్లో కూడా ఇలాంటి కల్తీ విషయాలు చేసిందంటే గత ప్రభుత్వ పెద్దలు, అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి ఉండదని నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటా పోద్ది. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దానిలో ఉన్నా కూడా చట్టం వదిలిపెట్టదు అనే విషయం నేను మరోసారి క్లియర్ చేస్తా ఉన్నా. మద్యపాన నిషేధం చేస్తామని డబ్బా కొట్టారు. నవరత్నాల్లో మాదొక రత్నం మద్యపాన నిషేధం అన్నారు. కానీ కేవలం వాళ్ళ జేబులు నింపుకోవటానికే ఆ పథకాన్ని కానీ, ఆ మాటని కానీ, ఆ పథకంలో నుంచి, ఆ చక్రంలో నుంచి తీసి బయట పెట్టి పక్కన పెట్టి మరి పనిచేశారన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ మద్యం అమ్ముకోవటానికి చిన్నగా కళ్ళు దుకాణాలు మూసించారు. ఆ ఎవరైనా కావాలని బెల్లం అమ్ముతారేమో సారాకన్న ఉద్దేశంతో అనేక వ్యాపారస్తుల మీద బెల్లం మీద దొంగ కేసులు కూడా పెట్టించిన సంగతి మనం గత ప్రభుత్వంలో చూసాం. అంటే వాళ్ళ మద్యం యొక్క ఇన్కమ్ రేంజ్ పెంచడానికి ఎక్కడికైనా దిగజారింది గత ప్రభుత్వం అనేది ఇవన్నీ కూడా చెప్పాలి. అయినా ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని మాట్లాడతారే, వామ్మో వాయు అబ్బో అని మాట్లాడతారే. అసలు గోవిందప్ప గురించి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కనుక పోలీస్ కస్టడీలో ఉంటే ఇవాళకి బయటకు వచ్చి వారికి మాకు సంబంధం లేదని, ఆ కేసుకి మాకు అసలు సంబంధం లేదని కానీ, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు కానీ, అసలు వైసీపీ పార్టీ ఆఫీస్ కానీ, జగన్మోహన్ రెడ్డి కొటారి కానీ, సోషల్ మీడియా కానీ ఎందుకు స్పందించట్లేదు అనే విషయం నేను ఈ విషయం మీడియా ముఖంగా ఈ రోజు వైసీపీ అధికార ప్రతినిధిని అడుగుతా ఉన్నా. చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పేద ప్రజల యొక్క జేబులు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటపడతా ఉన్నాడు. ఈ కేసులో ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. అతి త్వరలోనే, ఎప్పుడో కాదు అతి త్వరలోనే పేద ప్రజల కోరిక మేరకు ఈ జరగాల్సిందంతా కూడా జరగబోతుందని నేను ప్రైమ్ లైన్ ద్వారా ప్రజలకి, అదేవిధంగా డిబేట్ లో పాల్గొన్న వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఇక్కడ మాకు అసలు ఏదైతే ఈ భారతీ సిమెంట్స్ అసలు ఆల్రెడీ ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది అమ్మేసి, సో కాబట్టి దానికి మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఇటీవల కొంత బయటికి దాని మీద కూడా చర్చ నడుస్తుంది. మరి మీరేమో గోవిందప్ప బాలాజీ గురించి మాట్లాడుతున్నారు. మరి మీకున్న సమాచారం ఏంటి రాకేష్ గారు? నేను అంటున్నా కదండి, గోవిందప్ప భారతీ గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. ఏదైతే ఇందాక చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కసిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఎలా ఉంటారో గోవిందప్ప అనే వ్యక్తి భారతీరెడ్డి గారికి నిత్యం అనుచరుడిగా, అతని వ్యాపార లావాదేవీల్లో కానీ, అతని సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల్లో కానీ నిత్యం కీలకంగా వ్యవహరించే వ్యక్తి. ఈ బ్లాక్ మనీని, ఈ ముగ్గురు కూడా బ్లాక్ మనీని రోజు క్యాష్ వసూలు చేసి
చివరికి చిన్న కిరాణా కొట్లో బడ్డీ కొట్లో కూడా క్యాష్ వసూలు చేయకుండా ఫోన్ పే గూగుల్ పే పెట్టేవాళ్ళు. కానీ ఒక లిక్కర్ విషయంలో, అది ప్రభుత్వం అమ్మే లిక్కర్ విషయాల్లో మటుకు ఫోన్ పే గూగుల్ పే కట్టకుండా కేవలం క్యాష్ వసూలు చేశారు. క్యాష్ వసూలు చేసి అక్కడి నుంచి ఎక్కడికి దారి మళ్లించారు, పోలీసులు ఎక్కడ కాపు కాపిచ్చారు వాళ్ళ చేత, అక్కడి నుంచి ఎక్కడికి రీరూట్ అయింది, అక్కడి నుంచి వైట్ రూపంలో గోవిందప్పకి ఎలా చేరింది, భారతమ్మ చెంతకు ఆ డబ్బులు ఎలా చేరినాయి అనేది చిట్టా క్లియర్ గా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని లిక్కర్ విషయంలో ఏ విధంగా గోల్మాల్లు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా తీసేశారు అనేది చాలా క్లియర్ అయిన సినిమా పిక్చర్ ఉంది. అతి త్వరలో ఇది ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ఒక గ్రాఫ్లు, అంకెలు, స్టెచ్లు అన్ని కూడా వేసి చూపించబోతా ఉన్నాం. అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఈ విషయం చెప్పుకోవడానికి. మీరు ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదని చెప్పడం కాదు, గోవిందప్పకి భారతి గారికి ఎటువంటి రిలేషన్ ఉందనేది అందరికీ తెలుసు. ఒక హెల్దీ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. చాలా చక్కగా ప్రతి ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు భారతి గారికి కూడా లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యం ఉందంటారా మీరు? ఏమంటారండి? భారతి గారికి కూడా లిక్కర్ స్కామ్ లో భాగస్వామ్యం ఉందంటారా? ఫైనల్ గా డబ్బులు చేరింది భారతమ్మ దగ్గరికే కదండి. ఫైనల్ గా డబ్బులన్నీ చేరింది భారతమ్మ దగ్గరికే కదా. నీకు ఇస్తారన్నాను, కంగారు పడు మాకు, నెక్స్ట్ నీకే ఇస్తారు. ఫైనల్ గా డబ్బులు చేరిని భారతమ్మ దగ్గరికే కదా. ఎందుకు మరి ఫోన్ పేలు, గూగుల్ పేలు, అకౌంట్ పేలు, కార్డులు మీకు లిక్కర్ షాపుల్లో పెట్టలేదు? మీరు చెప్పండి. ఈ క్యాష్ అంతా ఎక్కడికి రీరూట్ అయింది? ఈ ముగ్గురు ద్వారా రీరూట్ అయిన క్యాష్ గోవిందప్పకి ఎందుకు వచ్చింది? గోవిందప్ప భారతమ్మని అడిగి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈడీ ఎంటర్ అయింది. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే సాక్ష్యాలన్నీ పగడబందీగా ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపో ఖచ్చితంగా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి తగిన శిక్ష కూడా ఇవ్వబోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మిమ్మల్ని